శుభోదయం. మనం ఇప్పుడు చాణక్య నీతి 3వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉన్నాం. కుమారుణ్ణి ఏ వయసులో ఎలా పెంచాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రే మిత్రవదాచరేత్. పిల్లవాడిని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా భయపెట్టేసేసి వాడిని క్రమశిక్షణలో పెడుతున్నాము అనుకోవటం తండ్రులకు సరైన విధానం కాదు అన్నాడు. ఎందుకు అంటే పిల్లవాడిని లాలయేత్ పంచవర్షాణి 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అతనికి చనువిచ్చి ముద్దు చేసి లాలించి పెంచి అతని కోరికలు తీరుస్తూ ఉండాలట. దశవర్షాణి తాడయేత్ 10వ ఏడు వచ్చేంత వరకు కూడా అతన్ని భయపెట్టి మంచి మాటలు మంచి మార్గాలు చెప్పి అతన్ని దండించైనా సరే సరైన మార్గంలో పెట్టగలగాలి. కానీ ప్రాప్తేతు షోడశే వర్షే 16వ ఏడు వచ్చిందంటే మాత్రం పుత్రే మిత్రవదాచరేత్, కుమారుణ్ణి స్నేహితుడిలాగా చూసుకోమన్నాడు చాణక్యుడు. ఎందుకంటే 16 ఏళ్ళు వచ్చిన తర్వాత నూనూగు మీసాల నూత్న యవ్వనము అన్నాడు మహాకవి శ్రీనాథుడు. అందుకని మీసాలు వచ్చాయి కాబట్టి ఇక వాడు ఎదురు తిరుగుతాడు, నువ్వెంత అంటాడు. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే 16 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అతన్ని స్నేహితుడిలాగా భుజం మీద చేయేసి అది కాదు ఇది కాదు అని చెప్పి అతన్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించి మన వైపుకి తిప్పుకోవాలి తప్పితే దండించటాలు లాలించటాలు ఈ రెండూ కూడా పనికిరావు అంటున్నాడు చాణక్యుడు. ఇండల్గ్ యువర్ సన్ అప్ టు హిజ్ 5th ఇయర్, అతనికి 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా చనువు ఇవ్వు. అండ్ స్ట్రిక్ట్లీ డిసిప్లైన్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ 10 years. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు అంటే 5 నుంచి 10 ఏళ్ల పాటు అతన్ని దండించి సరైన మార్గంలో పెట్టు. బట్ వెన్ హీ రీచెస్ ద ఏజ్ ఆఫ్ 16, 10 + 5 15 అయిపోయినాయి. వెన్ హీ రీచెస్ ద ఏజ్ ఆఫ్ 16, అతను ఎప్పుడైతే 16వ ఏటలోకి ప్రవేశించేశాడో ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్, అతన్ని స్నేహితుడిలాగా మంచి చెడు అతనితో చర్చించి మంచి చెడులు బాగోగులు చెప్పి మంచి మార్గంలో పెట్టాలి తప్పితే కొడతాను తంతాను అంటే ఎదురు తిరుగుతాడు మిత్రమా అంటున్నాడు చాణక్యుడు. స్వస్తి.